జై శ్రీరామ్ అండి. అప్పన్న చందనోత్సవం అనగా సింహాచలం చందనోత్సవం అంటారు. ఈ యొక్క చందనోత్సవం తేదీలు ఏ రకంగా ఉన్నాయంటే, చైత్రమాసంలో వచ్చినటువంటి బహుళ ఏకాదశి రోజున అనగా 2025లో 24వ తారీఖు 4వ నెల 2025 లక్ష్మీవారం నాడు చందనోత్సవం అరగదీత ప్రారంభం చేస్తారు. అలాగే అక్షయ తృతీయ నాడు చందనోత్సవం ఆ కార్యక్రమం జరుపుతారు. ఎలాగా అంటే వైశాఖ శుద్ధ తదియ అనగా 30/4/2025 తేదీ బుధవారం నాడు అక్షయ తృతీయ నాడు ఆ స్వామివారికి నిజరూప దర్శనం కూడా మనకి ఆ దర్శనం ఇస్తారు స్వామివారు. అయితే గంధం పలచడం అంటారు దాన్ని. అలాగే పూర్వకాలంలో హిరణ్యకశపుడు అనే ఒక రాజుగారు ఉండేవారు. ఆయన కుమారుడే భక్త ప్రహ్లాద. అంటే మనం సినిమా చూసే ఉంటాం భక్త ప్రహ్లాద చిన్నప్పుడు. నేను కూడా చూశాను అనుకోండి. అయితే చాలా బాగుంటుంది. ఆ భక్త ప్రహ్లాదుడు హరి అంటే చాలా భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ భక్తిభావం చూసినటువంటి ఎన్ని పాఠశాలలో విద్య నేర్పిద్దామని గురువుల దగ్గర పెట్టిన హరినామస్మరణ మాత్రం వదలనమాట. ఎవరు? ప్రహ్లాదుడు, ఆ హిరణ్యకశిపుడు రాజుగారి కొడుకు. అది చూసి ఓర్వలేడు తండ్రి. హరి అంటే పడదు హిరణ్యకశిపుడికి. ఈ ఈ ప్రహ్లాదుడికి విష్ణు భక్తి అంటే ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క భక్తు నుంచి మరల్చడానికి అనేక శతవిధ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు హిరణ్యకశిపుడు తండ్రి. చివరికి ఏది కూడా ఫలించదు. అయితే ఒకనాడు హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుని కొండమీంచి ఇంకా లాభంలో ఎన్ని విధాల ప్రయత్నించినా ఇంకా హరి కాపాడుతున్నాడు కాబట్టి భటులకు ఆజ్ఞాపిస్తాడు. కొండమించి దూరంగా వెళ్ళి నా కుమారుణ్ణి తోసిండి అని చెప్తాడు. చెప్పిన వెంటనే ఇంకా భటులు ఏం చేస్తారు? రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం చక్కగా కొండ మీదకి తీసుకుని వెళ్తారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి సింహాచలం. అయితే ఈ యొక్క కొండ మీద తీసుకుని వెళ్ళి వెంటనే తోసేస్తారు. తోసిన వెంటనే శ్రీహరి 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 అనేసి అనేక విధాల ప్రార్థన చేస్తారనమాట ప్రహ్లాదుడు. వెంటనే ఆ గరుత్మంతుణ్ణి వెంట వేసుకొని చాలా స్పీడ్గా ఆ గరుత్మంతుడితో సహా వచ్చి ఆ పాదం మోపుతాడు సింహాచలం కొండ మీద. ఇప్పటికీ కూడా ఆ పాదం పాతాళంలోకి ఉన్నదనేసి పెద్దల ద్వారా మనకి తెలిసింది. అయితే ఇప్పటికి కూడా ఆ గంగ కూడా బయటికి వస్తూ ఉంటుంది. గంగలో స్నానం కూడా చేస్తూ ఉంటారు, పవిత్రంగా ఉంటుందన్నమాట. అయితే ఆ రకంగా ప్రహ్లాదుని కాపాడుతూ ఉంటాడు. చివరికి ఎంత ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుని మాత్రం ఏం చేయలేకపోతారు. వెంటనే ఆ నరసింహస్వామి వారి అవతారం ఎత్తి, సినిమాలో చూసి ఉంటారు, ఆ నరసింహస్వామి వారి అవతారం ఎత్తి వెంటనే ఆ హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహారం చేస్తారు ఈ యొక్క స్వామివారు ఆ అవతారంలో. వెంటనే ఎంత శాంతింప చేసిన దేవతలందరూ కూడా వచ్చి సంతోషిస్తారు, అయ్యో రాక్షసుడు చనిపోయాడు కదా అనేసి. కానీ ఆ భయంకరమైనటువంటి ఉగ్రస్వరూపం చూసి ఎవ్వరు కూడా తట్టుకోలేరు. వెంటనే ఓ ప్రహ్లాద, దేవతలందరూ కూడా ప్రహ్లాద, ఇక నీ వల్లే ఈ యొక్క స్వామివారి యొక్క అవతారం వచ్చింది కాబట్టి నువ్వే శాంతింప చేయగలవు అనేసి ఎన్ని విధాల పాట పాడినా సరే శాంతింపలేరు. అయితే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, శ్రీహరి ఈ శాంతించి తండ్రి, నా యొక్క పినతండ్రిని అంటే హిరణ్యాక్షుణ్ణి రాక్షసుని సంహరించినప్పుడు నీవు వరాహ అవతారం ఎత్తావు కదా, ఆ యొక్క అవతారం నాకు దర్శన భాగ్యం కల్పించు అనేసి ప్రహ్లాదుడు అడుగుతాడు. అడిగిన వెంటనే ఆ దర్శన భాగ్యం కలిగిన ఆ వరాహ అవతారంలో కూడా ఉగ్రంగా ఉంటారనమాట. ఇంకా దేవతలందరూ కూడా అదేమిటది ప్రహ్లాద, ఇంకా ఉగ్రంగానే ఉన్నారు, ఇంకా దీనికి మార్గం లేదా అనేసి. అప్పుడు ప్రహ్లాదుడు ఆ రోజున చందనోత్సవం ఈ 4 రోజుల పాటు చక్కగా చందనం ఒలిచి ఆ చందన కర్రలు తీసుకుని వచ్చి చక్కగా అరగదీస్తారన్నమాట. అరగదీసి ఆ అక్షయ తృతీయ నాడు చక్కగా చందనోత్సవం స్వామివారికి పూర్తిగా శాంతింపజేస్తాడు చందనోత్సవం చేసి. ఆ రోజే అక్షయ తదియ, అక్షయ తృతీయ అంటూ ఉంటాం అన్నమాట. ఆ రోజున ఆ స్వామివారికి నిజరూప దర్శనం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ యొక్క దర్శన భాగ్యం అయిపోయిన తర్వాత చందనోత్సవం ఒక 3 విధాల కప్పుతూ ఉంటారు. ఆ రకంగా దట్టంగా చందనోత్సవం కూడా జరుపుతూ ఉంటారనమాట. అక్కడి నుంచి ప్రతి
ఈ సంవత్సరం పొడవునా సరే ఆ రకంగానే చందనంలోనే ఆ స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి. అయితే ఈ రకంగా అయితే సింహాచలంలో చక్కగా కప్పస్తంభం అనేది ఒకటి ఉంటుంది. ఆ కప్పస్తంభాన్ని దంపతులు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా సరే కౌగిలించుకుంటే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. అంత విశిష్టమైనటువంటిది ఆ యొక్క కప్పస్తంభం. ఇటువంటి ఎన్నో ఎన్నో వింతలు, విశేషాలు, మహిమలు ఉన్నటువంటి సింహాచలం అప్పన్న మన ప్రాంతంలో ఉండడం మనకి ఎంతో అదృష్టంగా మనం భావించుకోవాలి. ప్రతి వారు కూడా ఆ చందనోత్సవం సమయంలో నిజరూప దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారంటే ఎంత మహాభాగ్యం! ఆ స్వామివారి యొక్క మహాభాగ్యం మనకు కలిగింది. ఆ విశాఖపట్నం క్షేత్రంలో ఉన్నటువంటి సింహాచలం క్షేత్రంలో ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామివారు ప్రతి దిక్కులో కూడా ఉంటూ మన ప్రపంచాన్ని, మన దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు అనడంలో సందేహం లేదు. ఇది ఈ యొక్క సింహాచలం చందనోత్సవం యొక్క కథ. ఏవైనా సరే తప్పులుంటే పెద్దలందరూ కూడా మన్నించండి. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాను. కామెంట్ రూపంలో చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరున్నా నాకు తెలిసినంత మట్టికి నేను చెప్పి ఉన్నాను. అలాగే నా యొక్క ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. 10 మందికి ఈ యొక్క విషయం తెలుస్తుంది. నా వల్ల తప్పులుంటే పెద్దలందరూ కూడా మన్నించే ప్రార్థన. జై శ్రీరామ్.